భారతదేశం ఆధ్యాత్మికత, సంప్రదాయాల పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి దేవాలయం దాని ప్రత్యేకతతో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. వాటిల్లో కొన్ని దేవాలయాలు ప్రాచీన చరిత్ర, రహస్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం భారతదేశంలోని 7 అత్యంత అద్భుతమైన దేవాలయాల విశేషాలను తెలుసుకుందాం. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం, కేరళ. ఈ దేవాలయం భగవంతుని అనుగ్రహానికి, రహస్యాలకు నిలయంగా ఉంది. ఇక్కడ 7 రహస్య తలుపులు ఉన్నాయని, వాటిల్లో అపార ధన సంపద నిక్షిప్తమై ఉందని నమ్ముతారు. ఈ తలుపుల వెనుక ఇంకా అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ దేవాలయంలోని 7 రహస్య తలుపుల్లో 6 తలుపులు మాత్రమే ఇప్పటివరకు తెరవబడ్డాయి. 7వ తలుపు నాగబంధం మంత్రంతో సీలు చేయబడి ఉందని నమ్ముతారు. దీనిని తెరిస్తే అనర్థాలు సంభవిస్తాయనే నమ్మకం ఉంది. దేవాలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత చక్కని వస్త్రధారణతో మాత్రమే ఈ ఆలయ ప్రవేశం అనుమతించబడుతుంది. భారతమాత దేవాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఈ దేవాలయం ప్రత్యేకంగా దేవుడికి కాని, దేవతకు గాని కాదని స్వాతంత్ర్యం పొందకముందు భారతదేశ రూపకాన్ని పూజించే ఆలయం. ఇది భారతదేశ సమైక్యతకు ప్రతీకగా ఉంది. ఈ ఆలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఇది 1936లో నిర్మించబడింది. దేశ సమైక్యతకు సూచకంగా ఉంది. ఆలయంలోని మ్యాప్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భూభాగాలను కలిపి చూపిస్తోంది. ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహాలు లేవు. ఇదే దాని ప్రత్యేకత. ఆర్కిటెక్చర్, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా ఈ టెంపుల్ ఉంటుంది. కాలభైరవ దేవాలయం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. కాలభైరవుని ఆలయ రహస్యమేంటంటే, ఇక్కడ ఉన్న కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. కాలభైరవ విగ్రహం మద్యం సేవిస్తుంది. అయితే ఈ మద్యం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటివరకు మిస్టరీగానే ఉంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడటానికి ఆలయానికి చేరుకుంటారు. భక్తులు దేవుడికి తామిచ్చే మద్యం పూజారికి అందజేస్తారు. అతను దానిని దేవుని ముఖంలో పోస్తాడు. ఈ విధానాన్ని భక్తులు శ్రద్ధతో పాటిస్తారు. కామాఖ్యాదేవి ఆలయం, గువాహటి, అస్సాం. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రతి ఏడాది అంబుబచి మేళా అని పెద్ద జాతరలా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తారు. మేళా సమయంలో ఆలయం 3 రోజులు మూసివేయబడి ఉంటుంది. ఎందుకంటే స్త్రీల ఋతుక్రమం వలె కామాఖ్యాదేవి 3 రోజులు విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు. ఈ 3 రోజులలో భక్తులు వంట చేయకూడదు, పూజ చేయకూడదు, పవిత్ర పుస్తకాలు చదవకూడదు, వ్యవసాయం చేయకూడదు వంటి కొన్ని ఆంక్షలు పాటిస్తారు. 3 రోజుల తర్వాత కామాఖ్యాదేవి తిరిగి రావటానికి అమ్మవారికి స్నానం చేసి ఇతర ఆచారాలు నిర్వహిస్తారు. కుక్కల ఆలయం, కర్ణాటక. కర్ణాటకలో ఎక్కడా లేని అరుదైన కుక్కల దేవాలయం ఇది. శునకాలకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. దీంతో ఏడాదికి ఒకసారి ఈ గ్రామంలో జరిగే జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులు ముందుగా కుక్కలకు తొలి పూజ నిర్వహించి అనంతరం వీరమస్తి కెంపమ్మ దర్శనం చేసుకుంటారు. అయితే విశ్వాసానికి మారుపేరైన కుక్కలకు వలగేరహళ్లి గ్రామంలో విశేష ప్రాధాన్యం లభించిందనడానికి ఈ గుడి నిదర్శనంగా నిలిచింది. చైనా కాళీ ఆలయం, కోల్కతా, పశ్చిమ బెంగాల్. ఇక్కడ కాళీ అమ్మవారిని చైనా వారు ఆరాధిస్తారు. భక్తులు అమ్మవారికి నూడిల్స్, మోమోస్ వంటి చైనీస్ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది భారతదేశంలో అత్యంత భిన్నమైన ఆలయాల్లో ఒకటి. దేవతకు చైనీస్ వంటకాలను సమర్పించడమే కాకుండా ప్రత్యేక చైనీస్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇది భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతోంది. కర్ణీమాత ఆలయం, దేశ్నోక్, రాజస్థాన్. ఈ ఆలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 20,000కు పైగా ఎలుకలు నివసిస్తాయి. ఈ ఎలుకలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు. ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ భక్తుల భోజనాలను కూడా తింటాయి. ఎలుకలను కబా అని పిలుస్తారు. ఎలుకలను అనుకోకుండా చంపడం అత్యంత శాపంగా పరిగణించబడుతుంది. అలాగే ఒక తెల్ల ఎలుకను చూడగలగటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఈ దేవాలయాలు భారత ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకలు. వాటి రహస్యాలు, ప్రత్యేకతలు మన దేశానికి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యతను చాటి చెబుతున్నాయి. మీరు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ దేవాలయాలను సందర్శించటం అస్సలు మర్చిపోకండి.